పారిశుద్ధ్య నిర్వహణ పిఠాపురం పట్టణంలో అధ్వానంగా ఉందని పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి కండవల్లి లోబరాజు ఆరోపించారు. పిఠాపురం పట్టణం 25వ వార్డు కొండప్ప వీధి, కత్తలగూడెం ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సరిలేక ట్రైన్స్ నుండి రోడ్లపై మురికినీరు పారుతుంది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి కండవల్లి లోబరాజు మురికినీరుతో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కండవల్లి లోబరాజు మీడియాతో మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అని కోరారు. జై భీమ్. నా పేరు కండవల్లి లోబరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. నేను గత వారం రోజులు బట్టి చూస్తూ ఉన్నాను. వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు కాలువలు శుభ్రం చేయకపోతే వర్షాకాలంలో ఏ రకంగా శుభ్రం చేస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మున్సిపల్ సిబ్బందికి తెలియజేసుకుంటున్నాను. అసలు మున్సిపల్ ఆఫీసులో సిబ్బంది ఉన్నారా లేదా, లేకపోతే జనాన్ని పెంచండి. జనాన్ని పెంచి ప్రజల దగ్గర మనం ఏ రకంగా పన్నులు కట్టించుకున్నామో అదే తీరీలో వాళ్ళకి పనిచేయవలసిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మీద పేను మీద ఈయన ఏళ్ళ కాలం వాళ్ళకి పెట్టుకుంటున్నారు తప్ప ఈ వార్డుల్లో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా పబ్లిక్ని పట్టించుకుంటూ వారు ఎవరు కనపడతలేదు. అందుకని కాబట్టి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు మీరు ముందుగా దృష్టి పెట్టి మా కొండప్పీది ఇలా 25వ వార్డు ఇలాగ పైనుంచి 4-5 వార్డుల నీరు ఇలాగే వస్తుంది కాబట్టి ముందు ఇమీడియట్గా మున్సిపల్ సిబ్బంది కలిపి ఇమీడియట్గా దీనికి ప్రత్యేకమైన కాలం ఏర్పాటు చేయాలి. ఒకవేళ కాలం ఏర్పాటు చేయలేనప్పుడు మీకు ఏ రకంగా దారి ఉందో ఆ రకంగా దారి చూపించాలి తప్ప పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే తెలియజేసుకుంటున్నది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ప్రజలకు తెలియజేయాలి. మీకు చేయవలసిన బాధ్యత ఉందా లేదా, లేకపోతే చెప్పాలి. ఏ రకంగా చేయలేదు. ఇది పబ్లిక్ సంబంధించిన రోడ్డు, 40 అడుగుల రోడ్డు. ఇది మున్సిపాలిటీకి సంబంధించిన పబ్లిక్ సైటు. ఈ సైట్లో మీరు కాలువ తీయడానికి మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, దేనికి ఇబ్బంది పెడుతున్నారు, కారణాలు ఏంటి, మీకు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అనేది మీరు అడిగి ఇమ్మీడియట్గా మీరు చేయలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని దగ్గర పెట్టి ఈ పబ్లిక్ మేలు చేయవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీతో తెలియజేసుకుంటున్నాను. జై